కాకపోతే ఇప్పుడున్న పాలన చూసి నాకు కడుపు రక్తం ఉడికిపోతుంది. ఆ రక్తం ఉడికిపోయి ఏదో ఒకటి చేయాలి, మేమందరం చేయాలనే ఉద్దేశంతో ఈ సిబిఎన్ ఫోరం ద్వారా మాకున్న ఆక్రోశాన్ని వెలగక్కడం జరుగుతుంది. ఇప్పుడు ఆయనకి మన రాకేష్ గారు పుష్పగుచ్చ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సార్, వెల్కమ్ టు సిబిఎన్ ఫోరం సార్. నెల్లూరులో ఉండే మా అక్క చెల్లెలందరూ ఇక్కడనే ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా సంతోషం. మీరందరూ ఈరోజు సిబిఎం ఫోరం చేస్తుండే ఈ కార్యక్రమానికి రావడమే కాదు, ప్రతి ఒక్కరూ ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు. ఏదో పిలిచారు, నారాయణ గారు పిలిచారు వచ్చేసాము, శ్రీధర్ రెడ్డి గారు పిలిచారు వచ్చేసాము కాదు, ఒక పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. మీ అందరికీ మరోసారి నా పాదాభివందనాలు. అలాగనే సిబిఎం ఫోరం వీళ్ళందరూ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కొన్ని విజనరీ డెసిషన్స్ వల్ల వీళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి ఆ మార్పులు భావి తరాలు కానీ రావాలి. ఈరోజు జరుగుతుండే అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన, రక్షణ లేని పాలన, ఇటువంటి పాలన వల్ల బిడ్డల భవిష్యత్తు చెడిపోతా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని చర్యల వల్ల మా జీవితాలు బాగుపడాయి. మళ్ళా అందరికీ అవకాశం రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి ఈరోజు వీళ్ళందరూ స్వయంగా ఈరోజు సిబిఎం ఫోరం అని పెట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతూ మనందరినీ ఉత్తేజపరుస్తూ మనందరిలో చైతన్యం తేవాలని ఒక ఆలోచనలో వస్తున్నందుకు సిబిఎన్ ఫోరంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఫౌండేషన్ ఒక్కసారి చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లోనే ఆడబిడ్డలకి ఎప్పుడు కానీ ఒకసారి పెళ్లి చేసి పంపించేస్తే ఆ ఆడబిడ్డలు ఇంకా బయట అక్కడ బిడ్డ, అందుకోసమే ఆడబిడ్డ అని పెట్టారు. ఆడబిడ్డ కాదు, ఎప్పుడు మన బిడ్డ అని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో ఆ ఆడబిడ్డకి సమానమైన భాగం కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని కానీ మీ అందరికీ మనవి చేస్తాం. అంటే ఈ పార్టీ ఫౌండేషన్లోనే మహిళలకి ఈక్వాలిటీ ఇవ్వాలనేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో ముందడిగేసి విమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ శక్తి కాదు, స్త్రీ స్వయం శక్తి. స్త్రీలో స్వయం శక్తి ఉంది, శక్తి కూడబెట్టుకోవచ్చు. స్వయం శక్తి ఉండేది మహిళల్లో. దే హ్యావ్ ఇన్హెరెంట్ మేనేజరియల్ ప్రాపర్టీస్, మేనేజరియల్ స్కిల్స్. ఈరోజు ఒక కుటుంబంలో అనేక సంక్షోభాలు వస్తాయి. ఇళ్లలో ఆర్థిక సమస్య రావచ్చు, ఇతర సమస్యలు రావచ్చు. సమగ్రంగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి ఉండేటువంటిది మహిళకు మాత్రమే. బిడ్డల భవిష్యత్తు, తండ్రి బయటికి పోయి ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కార్మికుడైనా, ఆ తల్లి ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డలకి మంచి చదువులు చదివించుకోవాలని కష్టపడి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తుండే ఆ తల్లులు.
వీళ్ళందరి కోరికలు నెరవేరాలంటే ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఒక మంచి రాజు కావాలి. అందుకోసమే ఇప్పుడు ఉండే దుర్మార్గమైన రాజుని తీసేయాలంటే మన అందరము ఒకటిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవమైన వ్యక్తి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రానికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు. అంత ఈజీ కాదు. సామాన్యంగా రేపు ఎవరైనా కూర్చుంటే కుర్చీలో ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. చంద్రబాబు లాంటి మేధావి, చంద్రబాబు లాంటి చాణక్యుడు, చంద్రబాబు లాంటి ఒక అనుభవమైన వ్యక్తి మాత్రమే ఈ యొక్క సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీయగలుగుతారు. ఆయనకు తోడు ఈరోజు లోకేష్ బాబు ఒక యువశక్తి. ఈరోజు మొన్న జరిగిన ఆయన తీసుకున్న యాత్ర యువగళం, యువకులకు మాత్రమే అనుకున్నాం. ఎక్కడ పోతే అక్కడ మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు వీళ్ళందరూ వచ్చి తన సమస్యలు చెప్పుకున్నారు. ఈరోజు ఒక పక్క అనుభవమైన వ్యక్తి, ఇంకో పక్క యువరక్తం, ఈ రెండిటి కాంబినేషన్తో మన రాష్ట్రం బాగుపడబోతుందని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలే, రెండు మాటలు చెప్తున్నా. ఒక రాజుకు ఉండాల్సిన గుణం, ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం. మీ అందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్లు పెట్టాం ఆంధ్రప్రదేశ్లో. 5 రూపాయలకి న్యూట్రిషనల్ ఫుడ్, పోషక ఆహారాలతో కూడిన భోజనం, క్వాలిటీ ఫుడ్ పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం. ఎవరైనా రాజు ఆ అన్నం తీసేస్తారండి? అన్నం తీస్తారా? ఈరోజు పేదవాడి గుడిసెలో ఉండే పేదవాడి ఇంటికి వెళ్ళి ఆకలేస్తుందంటే ఒక ముద్ద పెడుతుంది ఆ అమ్మ. ఇప్పుడు ఉండే రాజు పేదవాళ్ళ నోటికాడ ఏదో వీళ్ళు అబ్బ సొత్తు పెట్టినట్టు ప్రజల అన్నం, అది ప్రజల డబ్బులతో పెడుతుండేది. సాక్షి సిమెంట్తో పెట్టట్లేదు, భారతీ సిమెంట్తో కాదు, సాక్షి పేపర్ డబ్బులు పెట్టట్లేదు. దాంట్లో ప్రజల డబ్బులు పేదవాళ్ళకి అన్నం పెడుతుండే అన్నా క్యాంటీన్లు తీసేసిన ఘోరమైన వ్యక్తి ఇప్పుడు మనకుండే రాజు. దానికన్నా రాజు ఎటువంటి వాడు ఉండకూడదో అటువంటి వాడు మనకు ఉన్నాడని కానీ మీకు తెలియచేస్తున్నా. కాబట్టి ఇంకొకటి చెప్తాను, ఆడవాళ్ళు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఈరోజు ఆ ఇంటి పెద్ద చనిపోతే, ఆ బిడ్డ చనిపోయినా ఆ ఇల్లు కంప్లీట్గా ఆర్థికంగా చితికిపోతుంది. ఇటువంటి సమస్యలు రాకూడదని చెప్పి చంద్రన్న బీమా తీసుకొని వచ్చాం. చంద్రన్న బీమా కుటుంబంలో ఎవరు చనిపోయినా 5 లక్షలు రూపాయలు ఇచ్చే ఒక స్కీమ్. నా చేతులతో నేను మేయర్గా ఉన్నప్పుడు ఆడబిడ్డలకి 20, 22, 25 సంవత్సరాల వయసుండే ఆడబిడ్డలకి భర్త చనిపోతే ఒళ్ళో నెలల బిడ్డ ఉండే అటువంటి అమ్మాయికి తండ్రి లేడు, అత్తమామలు పేదవాళ్ళు, ఆ 25 సంవత్సరాల బిడ్డ ఒళ్ళో ఇంకో బిడ్డ. ఈరోజు 25 సంవత్సరాలు మన బిడ్డ మన ఇంట్లోనే ఉంటుంది. 25 సంవత్సరాల బిడ్డ ఒళ్ళో ఇంకో నెలల బిడ్డ, ముందు వెనక ఎవరు లేరు. మాలాంటి వాళ్ళు పోతే ఒక 10,000 ఇస్తాం, ఇచ్చేసి జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోతాం రాజకీయ నాయకులు. మేము భారం మొత్తం పోయలేం. అవన్నీ ఆలోచించి చంద్రబాబు గారు 5 లక్షల రూపాయలు ఆ బిడ్డకి ఇస్తే జీవితం నిలదొక్కుంటుందనే ఆలోచనతో ఇచ్చిన
ఎన్నో నా చేతులతో ఇచ్చాను 5 లక్షలు. ఈ రోజు కానీ ఆ బిడ్డలు స్వయంగా టైలరింగ్ అంగడో చిన్న వ్యాపారమో చిల్లర అంగడో పెట్టుకొని ఈరోజు గౌరవంగా బ్రతకతా ఉన్నారు, ధైర్యంగా. అని అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అటువంటి స్కీమ్ని కానీ ఇంటికి ఒకడికి పెట్టేశారు. ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మహిళ బయటికి పోతుంది, మహిళ పనికి పోతున్నారు, గ్రామాల్లో కూలి పనికి పోతున్నారు, రైతు కూలీలుగా పనిచేస్తున్నారు, ట్రాక్టర్ ఎక్కిపోతున్నారు, ఎద్దుల బండి పైన పోతున్నారు. ఈరోజు అంటే ఒక కుటుంబానికి యాక్సిడెంట్ జరిగితే ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషి చనిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్సూరెన్స్ వస్తుంది, వేరే వాళ్ళు చనిపోతే రాదు. అంటే కుటుంబం మొత్తానికి కానీ ఇన్సూరెన్స్ చేయడానికి డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేసిన రాజు మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. కుటుంబంలో బిడ్డ చనిపోయినా, కుటుంబంలో స్త్రీ చనిపోయినా, కుటుంబంలో భర్త చనిపోయినా ఆ కుటుంబానికి తీరని నష్టం, ప్రాణాలు తెచ్చిలేం. అయితే ఆర్థికంగా నిలదెక్కుకోవాలంటే మన ఇన్సూరెన్స్ ప్రభుత్వం కానీ కట్టలు ఇవ్వలేదు. అందుకోసమే ఇన్సూరెన్స్ని తీసుకువచ్చాం. ఆ ఇన్సూరెన్స్ని కానీ నీరు గార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పాలంటే రేపు పొద్దున్న దాకా చెప్తా. చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, చాలామంది నాకన్నా ముందు మాట్లాడారు. ఏది ఏమైనా ఈరోజు మీరందరూ రాజకీయాల్లోకి చంద్రబాబును చూసో, నారాయణ సార్ను చూసో, సోమిరెడ్డి గారిని చూసో, శ్రీధర్ రెడ్డిని చూసో ఇక్కడికి రావడం కాదు. ఇక్కడ వచ్చిన దానికి ఒక సాధికారత ఉండాలి. ఈరోజు మీరు ఇప్పుడు చేస్తుండే పోరాటంలో ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే ఇది ఒక చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాదు, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ప్రతి తల్లి ప్రతి చెల్లి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని కానీ మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.